ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మున్నేట్ర కజగం ఆయనను తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలై 24న తమిళనాట 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఇండియా కూటమికి 4, అన్నా డిఎంకే కూటమికి 2 స్థానాలు రావటం ఖాయం. వాస్తవానికి గత ఏడాది 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా కమల్ హాసన్ డిఎంకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. తమ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చిన కమల్ను రాజ్యసభకు పంపిస్తామని స్టాలిన్ అప్పట్లోనే ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనుంది. ఈ వార్తను బలపరుస్తూ డిఎంకే సీనియర్ నేత తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు మంగళవారం రాత్రి చెన్నైలోని ఎంఎన్ఎం పార్టీ కార్యాలయంలో కమల్ హాసన్ను కలుసుకొని సుమారు 30 నిమిషాల పాటు చర్చించారు. కమల్ హాసన్ రాజకీయ ప్రయాణం ఒకసారి పరిశీలిద్దాం. కమల్ హాసన్ భారత సినీ రంగంలో ఒక దిగ్గజం. ఆయన ఫిబ్రవరి 2018లో మక్కల్ నీతి మయ్యం అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి తమిళనాడులోని ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా తయారయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలలో ఎంఎన్ఎం పార్టీ మొత్తం తమిళనాడు అంతటా పోటీ చేసింది. కానీ ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే 4% ఓటు వాటా పొందడంతో ఎంఎన్ఎం ఒక మంచి రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1728 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ ఏ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఇది ఎంఎన్ఎంకి పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీకి దూరంగా ఉండి డిఎంకేకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. కమల్ హాసన్ డిఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇది డిఎంకే కూటమికి లాభించింది. రాజ్యసభకు వెళ్లడం ద్వారా కమల్ హాసన్ రాజకీయంగా మరింత ప్రాధాన్యం పొందనున్నారు. తన అభిప్రాయాలను దేశవ్యాప్తంగా వినిపించే గొప్ప వేదిక లభించనుంది. ఎంఎన్ఎం పార్టీ భవిష్యత్తులో ఇండియా కూటమితో మరింత అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. కమల్ హాసన్ రాజ్యసభకు ఎంపిక కావడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది తమిళనాడు రాజకీయాలను మార్చడమే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి లాభించే అంశంగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.